నేను 'డెవన్' మా శ్రీవారిని చూసినప్పుడు మనసులో ఒక్కటే అనుకున్నా. ఈయనే నా భర్తగా రావాలి తండ్రి. ఇదే నా మొదటి పెళ్లి చూపులు. ఇంకోటి ఇంక చూడొద్దు అని అనుకున్నా. దేవుడు అలానే నాకు ఈయన్నే నా భర్తలా చేశారు. ఎందుకో తెలీదండి, ఆడవాళ్ళకి ఒక్కొక్కసారి మనసు కనిపిస్తుంది. ఎవరు కరెక్టో కూడా దేవుడే డిసైడ్ చేస్తాడులెండి. లేకపోతే వాళ్ళెందుకు మన దగ్గరికొస్తారు? అయితే నేను ఒక్కటే బాధపడ్డానండి. నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ కాలం మా అమ్మతోటే ఉన్నాననమాట. చైల్డ్‌హుడ్ అంతా కూడా అమ్మ దగ్గరే గడిచింది. ఒక్కరోజు కూడా మా అమ్మ ఎవరి దగ్గర వదిలిపెట్టలేదు. ఇంకో విషయం మీకు చెప్పాలి ఏంటంటే, మా అమ్మ ఎక్కడికెళ్ళినా సరే కూడా తీసుకొని వెళ్ళిపోయేదనమాట. అసలు ఎవరి దగ్గర కూడా నమ్మకంతో ఉంచేది గాదు. ఏంటో తెలీదు, ఒకళ్ళకి బర్డెన్ అవ్వద్దు మన పిల్లలు అని మా అమ్మ బ్రెయిన్‌లో అది ఫిక్స్ అయింది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా అంటే తట్టుకోలేదనమాట. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వల్ల ఎవరైనా నన్నేమైనా అంటే అసలు తట్టుకోలేకపోయేది. కొన్ని కొన్ని సందర్భాల్లో నన్నెక్కడికి తీసుకొనెళ్ళేది కూడా కాదు. ఎందుకంటే ఎక్కడికైనా తీసుకొనెళ్తే కలిసి వెళ్తే తల్లి కూతుర్లు, "ఎందుకు మీ అమ్మాయికి పెళ్లి జేయవా?" అని చెప్పి పదే పదే మా అమ్మని ప్రశ్నించేవారనమాట. బాధపడిన రోజులు కూడా ఉన్నాయిలెండి నేను, మా అమ్మ. ఏంటో తెలియదండి ప్రజలకి, మనము ఒక తల్లి కూతుర్లు కలిసుంటే కూడా చూడలేరు. అలాంటి ప్రజలు ఈ రోజుల్లో చాలామందున్నారు. నేనైతే నా లైఫ్‌లో ఎన్ని ఫేస్ చేసుంటానో ఇలాంటివి. మీతో చెప్పాలంటే ఒక రోజు సరిపోదులెండి. కానీ నా భర్త మటుకు నిజంగా గొప్పవారండి. డే 1 ఆయనిచ్చిన మాట ఈ రోజు వరకు క్రమం తప్పకుండా అదే పాటిస్తున్నారు. మీ లైఫ్‌లో కూడా అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.